ఒక 4 days తర్వాత సన్లైట్ కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. అది పెరుగుతున్న కొద్దీ ఒక 1 feet అలాగ పెరిగాక చిగుర్లు దాన్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే ఏమవుతుందంటే బుషిగా అవుతుంది అనమాట ప్లాంట్. అంటే 2-3 స్టెమ్స్ బయటికి వస్తాయి. సో మనకి 2-3 స్టెమ్స్ లో కూడా కాయలు వస్తాయి అనమాట. ఎవ్రీ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత ట్రిమ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తామన్నమాట. సో మధ్యలో కూడా వేస్తాము. అయితే ఈ మిరపకాయలు ఇలాగ వస్తాయి. సో ఇవి ఇంకా పూతకు వస్తున్నాయి. కొన్ని ఏమో హార్వెస్ట్ కూడా తీసుకున్నాం మొన్న. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దానికి కొన్ని ట్రిమ్ చేసేస్తాం అనమాట. ఈ ఆకులన్నీ తీసిన తర్వాత ఒక ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఫర్టిలైజర్ ఏంటంటే ఒక 4 spoons తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్. ఇది ఒక రోజ్ మిక్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా ఒక 4 spoons యాడ్ చేసాము. అలాగే ఎన్పికే అంటే ఇప్పుడు నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి పూలు కాయలు బాగా పూయడానికి కాయడానికి ప్లాంట్ గ్రోత్ ఓవరాల్ గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఇది ఎన్పికే